Once again, very good evening, all of you. So today మనం SAP FICO S/4HANA సంబంధించిన డెమో అనేది టుడే డిస్కషన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ డెమో కంప్లీషన్ అయిన తర్వాత మీకున్న డౌట్స్ని క్లియర్ చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, బిఫోర్ మన డెమో స్టార్ట్ చేసే ముందు మీ పేరు, మీ క్వాలిఫికేషన్, ఓకే, మీ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్. ఓకేనా? సో డన్. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. డన్. యా, అది నీ డీటెయిల్స్ చెప్పవా? యా, అది వినపడుతుందా? హలో, మ్యూట్ ఆన్ చేయండి. అది నీ డీటెయిల్స్ చెప్పు, మ్యూట్ ఆన్ చేయి. Sir, good evening. యా, My అది name నీ is డీటెయిల్స్ చెప్పు. Sayar Narendra. కొంచెం లౌడ్గా చెప్పు. Hi, sir. Good evening. My name is Veeravelli Sai Atnarayan Swami, sir, ఓకే, from Teki, East Godavari district, ఓకే, and డన్. I have a and I have present I am working in data research analyst, sir, the global Okay. associates. ఓకే, That is it, sir. యా, డన్. సో యువర్ క్వాలిఫికేషన్? BCom, sir. బీకామ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సాయి. అది నెక్స్ట్ వన్ విష్ణు, మీ డీటెయిల్స్ విష్ణు. Good evening, sir. All of you, good యా, evening. యా, My name is K. Vishnuvardhan Babu. My educational qualification MCom degree. I am presently working in Narayana Educational Institution in Bengaluru. ఓకే, My డన్. case is Anantapur, sir. అనంతపూర్. యా, డన్. థ్యాంక్ యూ విష్ణు. నెక్స్ట్ శేషు. Yeah, good evening, everyone. This is యా, Sheshadri. గుడ్ ఈవినింగ్. This Yeah. is Sheshadri. I belong to Chittoor district. Yeah. And overall, I have 10 years experience. Right now, I'm working as a SAP FICO consultant in Hyderabad location. ఓకే, గుడ్. And I done my MBA in 2012. That's it. ఓకే, గుడ్. డన్, డన్. యా, నెక్స్ట్ మా శృతి. Good evening, sir. Good evening to all. యా, My name is Shruti. I'm from Rajampeta. My qualification is MCom, sir. ఓకే, థ్యాంక్ యూ శృతి. Thank థ్యాంక్ యూ. you. నెక్స్ట్ మా ఐ థింక్ ఇంకో పర్సన్ ఉన్నారు. మీ పేరుమా, మీ డీటెయిల్స్ చెప్పండి. Yeah, hi sir, I'm Lavanya. యా, డన్. Yeah, I'm from Hyderabad. ఓకే, I have done my MBA in 2017. ఓకే. Yeah, that's it. యా, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes. కనబడుతుంది కదా? Yes. యా, డన్. పీపీటీ ఓకేనా? కన్ఫర్మ్ చేసుకోండి. కనపడుతుందా? Yes, sir. ఓకే మా, డన్. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండ్ వీకెండ్ ట్రైనింగ్ అలియాస్ టాలీ లోకేష్ మన యొక్క యూట్యూబ్ ఛానల్. మన ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండ్ ప్లేస్ వచ్చేసి మనకి కడప అండి, ఆంధ్రప్రదేశ్. యా, సో బిఫోర్ మనము డెమోలోకి ఎంటర్ అయ్యే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. సో నా పేరు లోకేష్. నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. లైక్ బిఎఫ్ఎస్ఐ అండ్ ఆర్ఎస్సి అండ్ ఎస్ఏపి అండ్ టాలీప్రైమ్. సో లైక్ టీఓటి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్ అండ్ రీటైల్ సేల్స్ అసోసియేషన్ అండ్ టాలీప్రైమ్ అండ్ ఎస్ఏపి. ఇవి నేను టీచ్ చేస్తాను. లైక్ ఎస్ఏపి కాకుండా రిమైనింగ్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీప్రైమ్ విత్ ఇండియా వైజ్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి నేను ట్రైన్ చేసేదానికి మనకి సర్టిఫికేట్ ట్రైనర్ అనమాట, ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దీంట్లో మనము సర్టిఫైడ్ ట్రైన్ అనమాట. ఎక్కడైనా వెళ్ళి మన ఇండియా వైజ్ చేయొచ్చు. సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది, ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. మ్యాక్సిమం స్టిల్ నౌ ఇప్పటి వరకు మనకి మన 6 years ఎక్స్పీరియన్స్లో
4,000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ వచ్చేసి 100+ పైన నేను ప్రొవైడ్ చేశాను. సర్టిఫికేషన్ ఎన్ఎస్డిసి అండ్ టాలీ సర్టిఫికేట్ ట్రైనర్ అనమాట. లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ డెవలప్ న్యూ కంటెంట్ అండ్ న్యూ కంటెంట్ నేర్చుకోవడం, అది డెవలప్ చేయడం, ఒక మెటీరియల్స్గా తయారు చేయడం, స్టూడెంట్స్కి అర్థమయ్యే లెవెల్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మనం కంటెంట్ని రెడీ చేయడం జరుగుతుంది. అండ్ న్యూ అప్లికేషన్స్ రెడీ చేయడం, వాటి గురించి బాగా సెర్చ్ చేసి నీట్గా తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం. సో తర్వాత మనకి గోల్ వచ్చేసి ట్రైనింగ్ ఆఫ్ మ్యాక్సిమం 50K స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలనేది మన మెయిన్ నా యొక్క ఇంటెన్షన్ ఇన్ మై హోల్ లైఫ్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్ అండి. ఈ యూట్యూబ్ ఛానల్కి మీరు వెళ్ళినట్లయితే అండ్ ఎస్ఏపి అండ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్ వీటికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ లైక్ స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది సో ప్రతిరోజు కూడా న్యూ కంటెంట్తో మీకు ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక సబ్జెక్ట్ మనం ఏదైనా యాజ్ ఎ అకౌంటెంట్ స్టూడెంట్ అయినా లేదంటే నాన్ కామర్స్ పర్సన్ అయినా ఏదైనా సబ్జెక్ట్ అనేది ఫస్ట్ మనం తెలుగులో అర్థం చేసుకుంటేనే ఫర్దర్ మనము ఇంగ్లీష్లో మన ఇంటర్వ్యూకి వెళ్ళినా కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ముందు సబ్జెక్టే మనకు తెలుగులో అర్థం అవ్వకపోతే రేపు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పాయింట్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో విత్ డెఫినేషన్స్తో పాటు, షార్ట్ కట్స్ కీస్తో పాటు అండ్ షార్ట్ ఆన్సర్స్తో పాటు మన ఛానల్లో మనకి కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, యా. సో నెక్స్ట్ మనకి కోర్స్ అండి ఎస్ఏపి FICO అండ్ S/4HANA చేంజెస్. సో ఇప్పుడు మీరు ఎస్ఏపి నేర్చుకోవాలనుకుంటే సంవత్సరం చెప్పేవాళ్ళు ఉంటారు, 6 months చెప్పేవాళ్ళు ఉంటారు, 3 months చెప్పేవాళ్ళు ఉంటారు, 45 daysలో చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ అండి. మన ట్రైనింగ్ అంతా కూడా ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఏవైతే రియల్ టైంలో మనకి ఎంతవరకు ఉపయోగపడతాయో వాటిని మనం డిస్కషన్ చేస్తాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో సహా. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి అనేది మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనము ఎస్ఏపిని ఉపయోగిస్తాం. ఎందుకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగించాలి అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి మార్కెట్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నాట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు కార్లు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి ఉంటుంది, వాచెస్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి ఉంటుంది, షర్ట్స్ కానీ ఫ్యాన్స్ కానీ టీషర్ట్స్ కానీ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి ఉంటుంది, పెద్ద పెద్ద మనకి బుల్డోజర్స్ కానీ కోక్లైన్స్ కానీ ఇలాంటివి తయారు చేసే కంపెనీస్ చాలా ఉంటాయి. అలాంటి కంపెనీస్కి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అక్కడ జరుగుతుంది. సో కాబట్టి అలాంటి దానిలలో చిన్న చిత్తక సాఫ్ట్వేర్లు పీపుల్ సాఫ్ట్ అని, టాలీ అని, ఎక్సెల్ అని అవి బర్డెన్ మెయింటైన్ చేయలేవు. కాబట్టి ఎస్ఏపిని లార్జ్ స్కేల్ సెక్టార్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. లార్జ్ స్కేల్ సెక్టార్ కింద దీంట్లో కోర్స్ కంటెంట్ మనం చూస్తే బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్స్. ఇప్పుడు మనం టాలీ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ ఎలాగా ఉంటాయో దీంట్లో కూడా మనం ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మినిమం బేసిక్ ఫండమెంటల్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ బేసిక్ ఫండమెంటల్స్ అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత అబౌట్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్. యాజ్ ఎ FICO కన్సల్టెంట్గా మనము ఎస్ఏపిలో జాబ్ చేయాలనుకుంటే అతను చేయాల్సిన టోటల్ వర్క్ ఏంటి అంటే కాన్ఫిగరేషన్స్. అంటే ఒక పర్చేజ్ బిల్స్ వేయాలన్నా, సేల్ బిల్ ఎంటర్ చేయాలన్నా ఫస్ట్ బ్యాకెండ్లో మనము ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ అనేది మనం చేయాలి. అంటే FI కన్సల్టెంట్ చేయాలి. అంటే ఎక్కువ బర్డెన్ వర్క్ అంతా కన్సల్టెంట్ తీసుకుంటాడు. సో ఎందుకంటే అతనికి మాత్రమే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాలరీస్ కూడా మార్కెట్లో FI కన్సల్టెంట్గా ఉంటుంది. తర్వాత మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్ ద్వారా పోస్టింగ్ జరుగుతాయి. తర్వాత మనము కంపల్సరీగా రిపోర్ట్స్ అనేది చెక్ చేయాలి. ఆ చెకింగ్ రిపోర్ట్స్ మనం ఎక్కడ ఏ ప్లేస్లో చేస్తాం అనేది మనం చూస్తాం. తర్వాత 45 days మనకి డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, అసలు ఏంటి ఎస్ఏపి FICO అండ్ S/4HANA అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. అసలు మనకి ఎస్ఏపి ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, అసలు ఎస్ఏపి ఫుల్ ఫామ్ ఏంటి, ఓకే ఈ ఎస్ఏపిని ఎలాంటి సెక్టర్లలో మేము ఉపయోగిస్తాం, వాటికి ఎన్ని టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎస్ఏపిని ఉపయోగిస్తారు, ఎన్ని లక్షల మంది ఉపయోగిస్తున్నారు ప్రజెంట్ అనేది, ఎందుకు ఈ సాఫ్ట్వేర్ మనం చూస్ చేసుకోవాలి, రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ మార్కెట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి డౌట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనము క్యాలిక్యులేషన్ చేస్తాం. యా, సో ఇప్పుడు మనకి ఎస్ఏపి అంటే ఏంటి, FICO అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటో మనం తెలుసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఓకే డన్.
ఫస్ట్ వన్ చూడండి. సో వాట్ ఈజ్ ఎ ఎస్ఏపి? అసలు ఎస్ఏపి అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళు జాయిన్ అవుతారు. ఫస్ట్ వన్ చూడండి. ఎస్ఏపి, వాట్ ఈజ్ ఎస్ఏపి? సో ఎస్ఏపి అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఎస్ఏపిని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్లో అంటే 1972లో మనకి ఎస్ఏపి అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు ఎస్ఏపిని ఏమని పిలిచేవాళ్ళంటే సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. తర్వాత ఎస్ఏపిని 1977లో దాని పేరు అనేది రీనేమ్ చేశారు. అప్పుడు ఏం చేశారు అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా నేమ్ మార్చడం జరిగింది. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎస్ఏపికి సిస్టమ్స్ అన్నాం, ఏ అంటే అప్లికేషన్స్ అన్నాం, ఎస్ అంటే సిస్టమ్స్ అన్నాం, అండ్ పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అన్నాం. ఇప్పుడు సిస్టమ్స్ అంటే ఏంటండి చెప్పండి. సిస్టమ్స్ అంటే ఏంటి అసలు? ఎనీవన్? సిస్టమ్స్ అంటే ఏంటి చెప్పండి అమ్మా, మీకు తెలిసిన కాడ చెప్పండి, ప్రాబ్లం లేదు. సిస్టమ్స్ అంటే ఏంటి? పర్లేదు చేసు, మీకు తెలిసిన కాడ చెప్పండి, ప్రాబ్లం లేదు. సిస్టమ్స్ అంటే ఇన్ ఎస్ఏపి టర్మినాలజీ లైక్ డెవలప్మెంట్, క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ లైక్ దట్. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళమ్మా సిస్టమ్స్ అంటే ఏంటి? ఎనీవన్? మీకు తెలిసిన కాడికి చెప్పండి, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు, నేను డిస్కస్ చేస్తాను, మీకు తెలిసినంత వరకు చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. సిస్టమ్స్ అంటే ఏంటి? రెగ్యులేషన్స్ పాటిస్తే ఒక సిస్టమ్ ప్రకారం చేస్తున్నారు సార్ దాన్ని. అప్లికేషన్స్ అంటే ఏంటి? Like it's R3 architecture, like application layer, presentation layer, and database layer. ఓకే, ఇంకా అమ్మా రిమైనింగ్ పర్సన్స్ పర్లేదు, మీకు తెలిసిన కాడికి చెప్పండి, ప్రాబ్లం లేదు, మనం డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. తెలిసిన కాడికి చెప్పండి, డోంట్ వరీ. ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ అనుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్. ఓకే, డన్. సో సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వీటిని సిస్టమ్స్ అంటాం. అప్లికేషన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఏవైతే ఇప్పుడు ఏ దాని మీద అయితే మనం వర్క్ చేస్తున్నామో అవి అప్లికేషన్స్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది ఎప్పుడో కనిపెట్టారు, 1995లో కనిపెట్టారు. ఇప్పటికి మనం నేర్చుకుంటానే వస్తున్నాం ఎంఎస్ ఆఫీస్. టాలీ ఎప్పుడో 90sలోనే కనిపెట్టారు, ఇప్పటికి టాలీ నేర్చుకుంటానే వస్తున్నాం. అంటే జస్ట్ ఏంటి, వర్షన్స్ మారుతూ ఉంటాయి, అప్డేట్స్ అవుతూ ఉంటుంది సాఫ్ట్వేర్. కనిపెట్టడం ఎప్పుడో కనిపెట్టారు, బట్ ఇప్పటికీ మనం వాటిని నేర్చుకుంటూనే ఉంటాం, నెక్స్ట్ తరాలు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. ఏంటంటే సాఫ్ట్వేర్ ఒకటి అప్డేట్ అవుతూ పోతుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అప్లికేషన్స్ అంటే అది ఎంఎస్ ఆఫీస్ అయినా, టాలీ అయినా, పైథాన్ అయినా, ఓకేనా, పీపుల్ సాఫ్ట్ అయినా, ఏ వింగ్స్ అయినా, ఫోకస్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ వాటిని అప్లికేషన్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది కూడా అప్లికేషనే. ఎస్ఏపి అనేది కూడా ఒక అప్లికేషనే. దాన్ని ఎక్కడ నేర్చుకుంటాం? సో దాన్ని ఎక్కడ ఇన్స్టలేషన్ చేసుకుంటాం? ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో ఇన్స్టలేషన్ చేసుకుంటాం. అలా చేసుకొని మనము ఈ యొక్క బిజినెస్లో మనం చేస్తున్నప్పుడు, లైక్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అన్నారు. ప్రోడక్ట్స్ అంటే మనము ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అది ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా, సర్వీసా, గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నారా, బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుందా, వాటి యొక్క డేటాని మనం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేయాలి అనేదే మనకు ఎస్ఏపి యొక్క ఫుల్ ఫామ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు నువ్వు టాలీలోనో ఓకే లేదంటే ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నావు, దాన్ని ఎస్ఏపిలోకి మ్యాప్ ఎలా చేయాలి? నాన్ ఎస్ఏపి అంటే టాలీ, ఎక్సెల్, ఓకే, ఇవి నాన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ అంటాం. వాటిని ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేయాలి? ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్, దీన్నే మనం ఎస్ఏపి అంటాం. సో ఓల్డ్ వర్షన్ వచ్చేసి మనకి 1972లో దాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఎస్ఏపి నేమ్ వచ్చేసి సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1977లో మనకి దీన్ని రీనేమ్ చేశారు, సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అనేసి. ఇది ఎస్ఏపి.
తర్వాత FICO అంటే ఏంటి? FI స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, CO స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. సో FI ఏం షో చేస్తుందంటే ఇట్ షోస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ ప్రపంచానికి తెలియచేయాలి. అంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, ఆ టాటా కంపెనీలో 10 కంపెనీల కోడ్లు పనిచేస్తుంటాయి సపరేట్గా. టాటా టెలికామ్ అంటారు, టాటా మోటార్స్ అంటారు, టాటా స్టీల్ అంటారు, టాటా రోడ్స్ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమో టాటా, దాని కింద 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. ఆ 10 కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ అన్నిటిని కలిపి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు ప్రపంచానికి షో చేస్తారు. ఈ ఇయర్ నా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ 10 కోట్లు ప్రాఫిట్లో ఉంది అని ప్రపంచానికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ. ఎందుకు సార్ ప్రపంచానికి షో చేయాలి అంటే, ఇప్పుడు టాటా కంపెనీ వేరే దేశంలో ఒక కంపెనీ కొత్తగా ఓపెన్ చేయాలంటే డబ్బులు కావాలి. మార్కెట్లో షేర్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, షేర్లు కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, రియల్ ఎస్టేట్స్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బుల్ని షేర్ మార్కెట్లో పెడతారు. ఎందుకు పెడతారు? ఓకే, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళు వేరే దేశాల్లో కొత్త కంపెనీలు ఓపెన్ చేయాలంటే డబ్బులు కావాలి. మనలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు మనం తీసుకుని వెళ్ళి షేర్లు కొంటాం, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి వేరే దేశంలో కంపెనీ ఓపెన్ చేసుకుంటారు. అలా ప్రపంచానికి పలానా కంపెనీ ఇంత ప్రాఫిట్లో ఉందని తెలియజేస్తేనే నీలాంటి నాలాంటి వాళ్ళు ఆ షేర్లు కొనడం జరుగుతుంది మార్కెట్లో, లేకుంటే కొనలేరు. ఆ పెట్టిన డబ్బు డబల్ కావచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. సో FI స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. నీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా ప్రపంచానికి తెలియచేయాలి. ఇది FI ఫైనాన్స్. CO కంట్రోలింగ్, ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇది బయటికి షో చేయనివ్వరు. ఇప్పుడు ఇంటర్నల్గా నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు అంటే ఆ ప్రోడక్ట్ రా మెటీరియల్ ఎంత కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, కాస్ట్ని ఏ విధంగా తగ్గించాలి, కాస్ట్ని తగ్గించి ప్రాఫిట్ని ఎలా పెంచాలి అని ఆలోచించేదే ఇంటర్నల్గా. సో కంట్రోలింగ్ డిపార్ట్మెంట్లో డెసిషన్ మేకర్స్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. దీన్ని మనం మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా పిలుస్తాం. కంట్రోలింగ్ అంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా, ప్రాఫిట్లో ఉండే విధంగా, ఓకే, అన్ని రకాలుగా చూసుకునేదానే కంట్రోలింగ్ అంటాం. ఇది ఇంటర్నల్గా మాత్రమే జరుగుతుంది, బయటికి షో చేయరు కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏ పొజిషన్లో ఉంది అనేసి. దీన్ని SAP FICO అంటారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే SAPని 1972లో స్టార్ట్ చేశారు. ఒక స్మాల్ సాఫ్ట్వేర్ కంపెనీతో స్టార్ట్ అయింది, ఒక కస్టమర్తో. ఇప్పుడు ఏదైనా కనిపెట్టినామంటే మనం ఇమీడియట్గా దాన్ని అందరి కస్టమర్లకు అమ్మేసి వాళ్ళతో పని స్టార్ట్ చేయం. ముందు ఒక కస్టమర్తో స్టార్ట్ చేస్తాం. ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా కాలేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయాలంటే ఫస్ట్ ఒక కస్టమర్కు ఎంటర్ చేసి అది బాగా వర్క్ అవుతుందని తెలిస్తేనే మిగతా మార్కెట్లో మీరు సేల్ చేస్తారు, అన్నిటికీ సేల్ చేయరు. సో ఓకే అనమాట, ఒక కస్టమర్తో వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఈ SAP సాఫ్ట్వేర్ని ఎవరు కనిపెట్టారంటే వీళ్ళు జర్మనీ కంపెనీ వాళ్ళు, జర్మనీ దేశస్తులు, జర్మనీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు, లైక్ IBM కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. ఎంతమంది చేసేవాళ్ళు, ఎంతమంది కలిసి దీన్ని స్టార్ట్ చేశారని తెలుసుకున్నాం. సో SAPని మ్యాక్సిమం 4 lakhs కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు మార్కెట్లో, మోర్ దాన్ 200 కంట్రీస్లో. SAP అనేది వరల్డ్ వైడ్ మొత్తం మీద చూసుకుంటే 3rd లార్జెస్ట్ కంపెనీగా పేరు పొందింది. ఎందుకంటే అంత బెస్ట్గా ఉంటుంది ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఒక అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి. వరల్డ్ వైడ్ దీన్ని 75% SAPని ఉపయోగిస్తున్నారు ఆల్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో. సో SAPని మనం డేటా బేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా పిలుస్తాం. SAPని డేటా బేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా మనం పిలుస్తాం. సో ఎవరు SAPని కనిపెట్టారంటే 1972లో 5 ex-IBM ఎంప్లాయీస్ కనిపెట్టారు. వాళ్ళు ఇంతకుముందు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు, సొంతంగా ఒకటి కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు 5 మంది కలిసి SAP సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బెలన్ రూథర్, హోప్, హెక్టార్, ప్లాట్నర్, చీరా, ఈ 5 మంది కలిసి IBM ఎంప్లాయీస్ కలిసి దీని SAPని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి టైప్స్ ఆఫ్ జాబ్స్ SAPలో ఎన్ని ఉంటాయి అంటే, సో FI కన్సల్టెంట్ ఉంటాయి, ఎండ్ యూజర్ ఉంటాయి. సో FI కన్సల్టెంట్ చేయాల్సిన పని ఏంటి మార్కెట్లో? మీరు SAP నేర్చుకున్న తర్వాత మీరు ఏ జాబ్కి సూటబుల్ అవుతారు?
ఎఫ్ఐ కన్సల్టెంటా లేదంటే ఎండ్ యూజరా? ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే ఇతను డూయింగ్ కాన్ఫిగరేషన్స్, ఎర్రర్ కరెక్షన్స్, సపోర్టింగ్, ఇవన్నీ ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తూ ఉంటాడు. ఫ్రెషర్ శాలరీ అయితే మ్యాక్సిమం 3 lakhs ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే 6 to 10 నుంచి ఇంకా 15 కానీ 20 కూడా ఉంటుంది. ఇంకా నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే ఓకే, మ్యాక్సిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెట్టామంటే 10 నుంచి 15 లక్షల మధ్యలో నీ ప్రయాణం శాలరీ ఉంటుంది ఎస్ఐపిలో. ఎఫ్ఐ ఎక్స్పీరియన్స్కి ఎక్కువ శాలరీస్ మార్కెట్లో దొరుకుతాయి. మా జాబ్స్ కూడా మార్కెట్లో మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్కే ఉంటాయి. ప్రెషర్కి రేర్గా అంటే కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ప్రెషర్గా మీరు జాయిన్ అయ్యారంటే లైఫ్ మంచిగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. ఇది మనకి 30 నుంచి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రెషర్ శాలరీ ఎఫ్ఐ కన్సల్టెంట్కి. సో తర్వాత ఎండ్ యూజర్, ఎక్కువ వర్క్ బర్డన్ తీసుకునేది ఎవరంటే ఎఫ్ఐ కన్సల్టెంట్. రిస్క్ తీసుకుంటాడు, ఓకే, బర్డన్ పడతాడు, కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ తెలుసుకుంటాడు, ఓకే, బట్ శాలరీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఎఫ్ఐ కన్సల్టెంట్గా నువ్వు 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ చేసినావంటే ఒక 50 లక్షలు మనం బ్యాక్ ఎండ్లో వేసుకోవచ్చు. ఎవర్ గ్రీన్ బతకచ్చు ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే, ఎండ్ యూజర్ ఇతను ఏంటంటే ఇతని వరకు ఇన్వాయిస్ పోస్టింగ్స్, అంటే బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ చేస్తే కాన్ఫిగరేషన్స్ అన్నీ, ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్ జస్ట్ ఎంట్రీస్ పాస్ చేస్తాడు. పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, తర్వాత పేమెంట్ ఇన్వాయిస్, రిసిప్ట్ ఇన్వాయిస్, ఇవన్నీ ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అనేది చేస్తారు. ఇతని శాలరీ మనకి 1.8 lakhs, అంటే తక్కువగానే ఉంటుంది కొంచెం. ఎక్స్పీరియన్స్ అయితే మహా అంటే 5 lakhs వరకు పోవచ్చు, అంతమించి ఎక్కువైతే పోలేడు. ఇవి మనకి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. ఓకే, ఇంకా మనకి ఎంఎం అని, ఎస్డి అని, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. అవి కూడా మనకి మార్కెట్లో రన్ అవుతూ ఉంటాయి. బట్ ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా మెయిన్ కేటగిరీ ఏంటంటే ఎఫ్ఐ కన్సల్టెంట్. దాంట్లో క్లిక్ అయ్యాడంటే లైఫ్ సెటిల్ అవుతుంది అట్ ఎ టైం. మంచిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ కంపెనీస్, మ్యాక్సిమం ఒక 10 కంపెనీ కోర్స్ అనేది చేసి సబ్జెక్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఈఆర్పి అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఫర్మ్స్, కంపెనీస్, ఇండస్ట్రీస్, ఓకే, వీటన్నిటిని ఎంటర్ప్రైజెస్ అంటాం. రిసోర్స్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఓకేనా, అసెట్స్ కావచ్చు, వీటన్నిటిని రిసోర్స్ అని చెప్తాం. ఒక ప్లానింగ్తో మనము ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం. మీరు గమనిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకు ఎలాంటి టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ వేటితో ఇవి ఇంటిగ్రేట్ అవుతాయి. బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ కంపెనీ ఆబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేయాలంటే వాటిని ఏ విధంగా ఇతర సెక్టర్లతో ఇంటిగ్రేషన్ చేయాలి, బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అవసరం అవుతారు అనేది ఈ ఈఆర్పి, ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్లో మనము చూడొచ్చు. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇది ఆల్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఈఆర్పి అంటాం. సో ఏదైనా ఎస్ఏపిలో లేని ఫీచర్స్ ఏమైనా ఉంటే దాన్ని కస్టమైజేషన్ చేసి ఆ ఫీచర్స్ని యాడ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. టాలీ కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేరే. ఎందుకు ఈఆర్పి అంటారంటే ఈ అన్ని మోడల్స్ ఇంటిగ్రేట్ అవుతాం అంటే మింగిల్ అవ్వటం, ఒకదాని నుంచి ఒకదానికి మింగిల్ అవ్వటం. ఓకే, ప్రోగ్రామింగ్స్ చేసి మింగిల్ చేస్తారు. ఓకే, సో మనం ఏ బిజినెస్లో మీరు చూసుకున్నా ఇన్వెంటరీ, ప్రొడక్షన్, అకౌంటింగ్, హెచ్ఆర్, డెలివరీ, బిఐ, సేల్స్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, పర్చేజ్, ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా ప్రతి కంపెనీలో ఉండాల్సిందే, ఉంటాయి కూడా. అది మీరు గమనించాలి. మనకి మార్కెట్లో ఎస్ఏపి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, లైక్ ఈఆర్పి, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, సిఆర్ఎం, అండ్ లైక్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇంకా ఈసీసీ స్టాండ్స్ ఫర్, మనం నేర్చుకునేది ఈసీసీ స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటాం. ఈసీసీ అంటే మనకి లైక్ 6.0 మనకు నేర్చుకున్నది. ఇంకా మనకి ఇండియాలో S/4HANA అనేది వచ్చింది కానీ ఎక్కువగా కంపెనీస్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. బట్ మార్కెట్లో కూడా ఇంకా దాన్ని పూర్తిగా డెవలప్ చేయలేదు. ఇతర కంట్రీస్లలో ఎస్ఏపి S/4HANAని యూజ్ చేస్తున్నారు. బట్ మన ఇండియాకి వచ్చేసరికి కొంచెం స్లోనే పడుతుంది ప్రాసెస్. ఒకవేళ మనం వర్క్ చేసేది వేరే దేశాల కంపెనీ కింద ఇండియాలో ఉండి పనిచేస్తే అక్కడ S/4HANA కింద పనిచేస్తాం. బట్ ఇండియా కంపెనీలో అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. అది 2023
27 కానీ 30కి ఇంకా కొంచెం టైం పడుతుంది పూర్తిగా రావడానికి, అదైతే కన్ఫర్మ్. ఇవన్నీ సిఆర్ఎం, పిఎల్ఎం, ఎస్ఆర్ఎం, ఎస్సిఎం అంటే ఇవన్నీ కూడా బిజినెస్లో వన్ టైప్ ఆఫ్ బిజినెస్లో ఇవన్నీ ఒక పార్ట్స్. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, బట్ ఇవన్నీ వీటితో మనకి అనవసరం. ఎస్ఏపి S/4HANA మనకి 03 ఫిబ్రవరి 2015లో వచ్చింది. దాంట్లో కూడా వర్షన్స్ చేంజెస్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు టాలీలో మనకి వర్షన్స్ చేంజెస్ అవుతూ అప్డేట్స్ ఎలా వస్తూ ఉంటాయో 2.0, 3.0.1, 4.0 అని దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ వస్తారు. మనకి ECC 6.0 వర్షన్ అనేది 2004లో స్టార్ట్ అయింది. 2014లో అది ఎండ్ అయిపోయింది. తర్వాత S/4HANA స్టార్ట్ అయింది, బట్ వాటిలో కూడా చేంజెస్ చేసుకుంటూ S/4HANAకి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, మొత్తం ఏముంటాయి, కొంచెం స్క్రీన్ మారుతుంది అంతే. తర్వాత SAP R3 సర్వర్స్. R3 అంటే R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్. ఓకే, SAP R1 సర్వర్ వచ్చేసి 1973లో ఒక సర్వర్తో స్టార్ట్ చేశారు. తర్వాత SAP R2 1979లో 2 సర్వర్స్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత SAP R3 1992లో 3 సర్వర్స్గా దాన్ని అక్కడికి నిలిపేశారు. ఇప్పుడు దీంట్లో మనకి ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తాం. ఆర్కిటెక్చర్స్ దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి: ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. అంటే ఇప్పుడు మనం వాట్ ఈస్ కంప్యూటర్ అంటే మనం చెప్తాం కదా. సో కంప్యూటర్ అంటే ఏంటి? ఇన్పుట్ డేటా ఇస్తాం, అది ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ అనేది మన బిజినెస్లో మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అలాగే ఇక్కడ కూడా ప్రజెంటేషన్ లేయర్. సో మనం చేసే కాన్ఫిగరేషన్స్ కానీ, తర్వాత మనం ఇచ్చే పోస్టింగ్స్ కానీ, పర్చేసింగ్ పోస్టింగ్ కానీ, వెండర్ పోస్టింగ్ కానీ, కస్టమర్ పోస్టింగ్ కానీ, ఇలాంటివి కానీ ఏమున్నా కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ లేయర్లో మన ఇన్పుట్ డేటా కానీ అవుట్పుట్ డేటా కానీ యూజర్స్ ద్వారా మనం ఎంటర్ చేస్తాం. అది ఆ ప్రజెంటేషన్ లేయర్ వెళ్ళి అప్లికేషన్ లేయర్లో డేటాబేస్ రీడ్ అండ్ రైట్ చేసుకుని డేటాని సేవ్ చేసుకుంటుంది. అది వెళ్ళి సేవ్ చేసుకుని అది ఎక్కడ ఉంటుందంటే డేటాబేస్ అంటే మనం చేసే ప్రతి వర్క్ కూడా ఒక సర్వర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ సర్వర్లో డేటాబేస్ అంతా స్టోరేజ్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ప్రింట్ తీసుకుంటూ ఉంటాం. అలాగా ఇక్కడ కూడా ప్రజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్లోకి, అప్లికేషన్ లేయర్ నుంచి డేటాబేస్ లేయర్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఎప్పుడైతే రిజల్ట్ కావాలనుకుంటామో మన డేటాబేస్ లేయర్ నుంచి ఎప్పుడు ప్రింట్ తీస్తే అప్పుడు మీకు ప్రజెంటేషన్ లేయర్ ద్వారా మీకు బై హ్యాండ్కి మీకు జిరాక్స్ అనేది వస్తుంది. సో R3 సర్వర్స్ మీద మనం వర్క్ చేస్తాం. SAP S/4HANA 1805 ఇది మనకి లేటెస్ట్ వర్షన్స్ వస్తున్నాయి. ఇంకా పూర్తిగా అయితే బయటికి రాలేదు, కొంచెం టైం పడుతుంది ఇంకా. ఈ విధంగా మనకి SAP మోడల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫంక్షనల్ మోడల్స్, మరొకటి టెక్నికల్ మోడల్స్. ఫంక్షనల్ మోడల్స్ కింద ఏమేమి వస్తాయి అది మనం తెలుసుకోవాలి. ఫంక్షనల్ మోడల్స్ కింద ఏమేమి వస్తాయి, టెక్నికల్ మోడల్స్ కింద మనకి మార్కెట్లో ఏమేమి వస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. లైక్ దిస్ చూడండి, ఫంక్షనల్ మోడల్స్ వచ్చేసి FI అనేది ఒక మోడల్, CO అనేది ఒక మోడల్, AM అనేది ఒక మోడల్, HR, WF, PS, WM, PM, QM, PP, MM, SD ఇవన్నీ సపరేట్ మోడల్స్ అండి. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారంటే ప్రతి కన్సల్టెంట్ అక్కడ కస్టమర్ యొక్క రిక్వైర్మెంటు, అక్కడ కస్టమర్ యొక్క ఆబ్జెక్టివ్స్ తెలుసుకొని ఎవరెవరు మనకు ఆ కస్టమర్కి నీడ్ అవుతారో వాళ్ళని మాత్రమే హైరింగ్ చేసుకుంటుంది. రిమైనింగ్ అన్నెసెసరీ పర్సన్స్ని ప్రాజెక్ట్లోకి తీసుకోరు. మీరు నేర్చుకోవాలనుకుంటే FI మాడ్యూల్ అని నేర్చుకోవచ్చు, CO అని నేర్చుకోవచ్చు, AM అని నేర్చుకోవచ్చు, HR, WF, PS ఇవన్నీ మాడ్యూల్సే. మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకొని జాబ్కి వెళ్ళచ్చు. ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్స్ అని చెప్పుకుంటాం. ఫంక్షనల్ మాడ్యూల్స్. మనకి టెక్నికల్ మాడ్యూల్స్ ABAP, బేసిస్, బిజినెస్ ఇంటెలిజెన్స్, తర్వాత మనకి లైక్ BW, బిజినెస్ వేర్ హౌస్. ఇట్లా ఇవేంటంటే టెక్నికల్ మోడల్స్. అంటే ఏంటి సార్ టెక్నికల్ మోడల్స్కు ఫంక్షనల్ మోడల్స్ కంటే? ఫంక్షనల్ మోడల్స్లో మనకి ఆల్రెడీ కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తాం. ఒకవేళ కస్టమర్కు లేని రిక్వైర్మెంట్స్ SAPలో ఉంటే అప్పుడు FI కన్సల్టెంట్ అబాపస్ దగ్గర వెళ్ళి
సార్ ఇట్లా కస్టమర్ రిక్వైర్మెంట్స్ తగిన ఫీచర్స్ ఎస్ఏపిలో లేవు, ఆ ఫీచర్స్ని మన 2-3 ఆప్షన్స్ మీరు యాడ్ చేయాలి అంటే అప్పుడు అబ్యాప్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ కొన్ని ప్రోగ్రామింగ్ చేసి ఆ ఫీచర్స్ని ఎస్ఏపిలో యాడ్ చేస్తాడు. ఓకే, టెక్నికల్గా వర్క్ చేసేది టెక్నికల్ మోడల్స్, అబ్యాపర్స్, బేసిస్ వీళ్ళందరూ. నార్మల్గా బ్యాక్ ఎండ్లో నార్మల్గా కాన్ఫిగరేషన్ చేసేది ఫంక్షనల్ మోడల్స్లో చేసే ఎఫ్ఐ కన్సల్టెంట్. సో ఇదనమాట. ఎస్ఏపి R3 ఇంటిగ్రేషన్స్ ఎలా జరుగుతాయంటే FI to CEO, FI to SD, FI to MM, FI to PP, FI to HR, ఈ విధంగా ఇంటిగ్రేషన్స్ జరుగుతాయి. ఓకే, ఇంటిగ్రేషన్స్తో ఒకదాంతో ఒకటి లింక్ అవ్వడం, అండ్ పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ప్రొడక్షన్ ప్లానింగ్, తర్వాత హ్యూమన్ రిసోర్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇలా అన్నిటితో ఇంటిగ్రేషన్స్ అవుతూ ఉంటాయి, ఒకదానితో ఒకటి లింక్ అవ్వటం. మనకి వరల్డ్స్లో టాప్ 5 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ ఈఆర్పి సాఫ్ట్వేర్ కింద ఏమొస్తాయి, జనరల్ సాఫ్ట్వేర్స్ కింద ఏమొస్తాయి. ఈఆర్పి కింద ఎస్ఏపి, ఒరాకిల్, జేడి అడ్వర్స్, పీపుల్ సాఫ్ట్, ఎపికర్, బ్యాండ్, ఇవన్నీ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ కిందకి వస్తాయి. జనరల్లో కూడా మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, ఎస్ఏపి, హెచ్పి కూడా ఉంటాయి. బట్ ఎక్కువగా చాలా మంది మీరు తెలుసుకుంటే కస్టమర్స్ మార్కెట్లో ఈఆర్పి సాఫ్ట్వేర్స్ని ఎంచుకుంటారు, ఎందుకంటే ఇవి మిగతా వాటితో ఇంటిగ్రేట్ అవుతాయనే ఉద్దేశంతోనే చాలా మంది తీసుకుంటారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే. అదే కొంచెం నార్మల్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే కొందరు అటు ఇటు ఉంటారు, వాళ్ళు నార్మల్గా జనరల్ సాఫ్ట్వేర్స్ తీసుకుంటారు. మ్యాక్సిమం ఎస్ఏపి, ఒరాకిల్ రెండు కూడా ఇంచుమించు దగ్గరికి వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండు కూడా ఇంచుమించు కొంచెం దగ్గరికి వస్తాయి. మనకి అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇంటిగ్రేట్ విత్ ఆల్ మోడల్స్, ఫాస్టర్ అండ్ చీపర్, multi languages 41, multi currencies, multiple countries, reduce manpower, flexibility, highly integrated with other modules, customized solutions to suit your business, continuous support. ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ కింద. ఇప్పుడు ఎస్ఏపి అంటే నాట్ ఓన్లీ ఇంగ్లీషే కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు ఉపయోగించుకుంటారు, డిఫరెంట్ కంట్రీస్లో ఉపయోగించుకుంటారు. మ్యాన్ పవర్ ఎక్కువ పట్టదు, తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుంది, ఫాస్టర్ అండ్ చీపర్ చూడొచ్చు, ఇంటిగ్రేట్ విత్ ఆల్ మోడల్స్, అన్ని మోడల్స్తో ఇది ఇంటిగ్రేట్ అవుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. టాప్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే సెక్యూరిటీ, కాంపిటీషన్, కొలాబరేషన్, ప్రొడక్టివిటీ, ఫాస్టర్ గ్రోత్, కస్టమర్ సర్వీస్, సేవ్ మనీ, ఇవన్నీ టాప్ బెనిఫిట్స్ కింద మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నాము అంటే దాని డేటా అనేది చాలా ఇంపార్టెంట్, కిందకి వస్తుంది. తర్వాత ఇది అన్ని మోడల్స్ ఇంటిగ్రేట్ అవుతుంది, ఒక ఎంటర్ప్రైజ్, ఒక కంపెనీ యొక్క డేటాని మెయింటైన్ చేస్తుంది విత్ ప్రాక్టికల్స్తో. డిఫరెంట్ మల్టీ కరెన్సీస్లో దీన్ని ఉపయోగిస్తాము, మల్టీ లింగ్వల్ ప్రాసెస్లో కూడా మనం టాప్ బెనిఫిట్స్లో వీటిని మనం చూడొచ్చు. అది కూడా సో మనకి ఎస్ఏపి ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఒకవేళ మీరు రియల్ టైంలో జాబ్ చేయాలనుకుంటే ఏ సెక్టార్స్లో మనకి రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి అంటే ఎస్ఏపి టెలికమ్యూనికేషన్స్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్ ఆఫీసెస్, వీటన్నిటిలో కూడా మనము ఇండస్ట్రీస్లో ఎస్ఏపిని ఉపయోగించవచ్చు. అది ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్ఏపి FICO. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇంటిగ్రేషన్స్ కింద FI to CO, FI to MM, FI to SD ఉంటాయి. కంట్రోలింగ్ కింద కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఇదంతా ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూ క్రాకింగ్ మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా నేర్చుకోవాలనుకుంటే సంవత్సరం చెప్పేవాళ్ళు ఉంటారు, 6 months చెప్పేవాళ్ళు ఉంటారు, 3 months చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, మనదంతా కూడా ఇంటర్వ్యూ ట్రాకింగ్ ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ రియల్ టైంలో డిస్కస్ చేస్తే మనం డిస్కస్ చేస్తాం. చూడండి, సో తర్వాత ఒక కంపెనీలో వీళ్ళందరూ అవసరం ఉంటారు. సేల్స్, పర్చేజ్, వెండర్స్, అకౌంట్స్ పేయబుల్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇన్వెంటరీ, జనరల్ లెడ్జర్, AR, కస్టమర్స్, షాప్ ఫ్లోర్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా ప్రతి బిజినెస్లో వీళ్ళందరూ అవసరం అవుతారు.
వీళ్ళందరూ లేకుండా ఏ బిజినెస్ కూడా ముందుకు పోదు. కంపల్సరీగా ఇంక్లూడింగ్ ఆడిటర్స్ అందరూ కూడా ఉంటారు ప్రతి కంపెనీలో కూడా. తర్వాత మనకు ఎస్ఐపిలో మెయిన్ రోల్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే క్లయింట్. ఈ క్లయింట్ని హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని ఎస్ఐపిలో మనం చెప్పుకుంటాం. ఈ క్లయింట్ డీటెయిల్స్ మనం చూడాలంటే SCC4లో మనము ఈ క్లయింట్ యొక్క డీటెయిల్స్ని చూస్తాం. సో మనము ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు సార్ అంటే 999 క్లయింట్స్ని మనము 3 digitsతో ఎస్ఏపిలో క్రియేషన్ చేసుకోవచ్చు. రేపు ఇంటర్వ్యూ పోయినప్పుడు మీరు అడిగినా చెప్పొచ్చు ఎంతమందిని ఎస్ఏపిలో మనము 3 digit నెంబర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే 999 క్లయింట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ చూడాలంటే ఏటీ కోడ్ ఉపయోగించాలి అంటే SCC4లో మనం చూడొచ్చు అని చెప్పాలి. సో క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఒక కంపెనీలో అని కూడా మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పగలగాల్సి వస్తుంది. అది సో క్లయింట్స్ తర్వాత క్లయింట్స్ డేటా ఇంపార్టెంట్. దీంట్లో క్లయింట్స్ డేటా అంటే ఏంటంటే 3 రకాల డేటా ఉంటుంది. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఈ డేటా అంతా ఎక్కడ వెళ్ళి సేవ్ అవుతుంది సార్ అంటే టేబుల్స్లలో సేవ్ అవుతుంది. SC16N అనే ఒక టీ కోడ్ ఉంటుంది, అక్కడ సేవ్ అవుతుంది. అసలు ఈ కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటి సార్ అనేది మీకు డౌట్ వస్తుంది. సో కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్. అసలు కాన్ఫిగరేషన్ అంటున్నారు, అసలు ఏంటి కాన్ఫిగరేషన్ అనేది మీకు డౌట్ వస్తుంది. సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సేల్ బిల్లు ఎంటర్ చేయాలి, లేదు అంటే ఒక పర్చేజ్ బిల్లు ఎంటర్ చేయాలి, లేదంటే ఒక రెంటో ఆఫీస్ తర్వాత శాలరీస్, లేదంటే మనకి డిస్కౌంట్ రిసీవ్డో డిస్కౌంట్ పెయిడో ఈ బిల్స్ ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ మీరు బ్యాక్ ఎండ్లో పని చేయాల్సింది ఎవరు సార్ అంటే FI కన్సల్టెంట్ పని చేయాలి. ఏం పని చేయాలి సార్ అంటే కాన్ఫిగరేషన్స్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి సార్ అంటే నువ్వు పర్చేజ్ బిల్లు ఎంటర్ చేయాలన్నా సేల్ బిల్లు ఎంటర్ చేయాలన్నా వాటికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని నువ్వు కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఓకే, అంటే ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు కడప నుంచి హైదరాబాద్కు నేను రావాలి. హైదరాబాద్కు రావాలి అంటే ఒకటే రూట్ ఉంటుందా అంటే ఉండదు, 2-3 రూట్లు ఉంటాయి. ఆ 2-3 రూట్లు ఉంటాయి చూడండి, ఆ రూట్లు వేసేది ఎవరు అంటే FI కన్సల్టెంట్. ఆ రూట్లో వర్క్ ఎవరు చేయాలి అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని FI కన్సల్టెంట్ చేయాలి. ఓకే, వాటిని కస్టమైజింగ్ డేటా అంటారు, కాన్ఫిగరేషన్స్ అని చెప్తాం. ఒక బిల్లు సేల్ బిల్లు వేయాలన్నా పర్చేజ్ బిల్లు వేయాలన్నా ఫస్ట్ కాన్ఫిగరేషన్లు చేయాలి. ఎవరు చేయాలి? FI కన్సల్టెంట్ చేయాలి. ఆ వర్క్ చేయాల్సిన బర్డన్ తీసుకోవాల్సిన వర్క్ ఎవరు అంటే FI కన్సల్టెంట్. అది అతని వర్క్. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, GST, టర్నింగ్, ఇవన్నీ కూడా కస్టమైజింగ్ డేటా కిందికి వస్తుంది. కాన్ఫిగరేషన్స్. సో ఇప్పుడు 1 నుంచి 100 వరకు నెంబర్ రావాలంటే 1, 2, 3, 4, 5 దాటి రావాలా. అదేవిధంగా ఒక బిల్లు మనం ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వీటిని చేసిన తర్వాతనే నెక్స్ట్ మనం ఎంటర్ అవుతాం. ఓకే, అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఓకే, కాన్ఫిగరేషన్స్ అన్నీ చేశారు. కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది? ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ యాక్టివిటీస్. అంటే మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి మంత్, ప్రతి ఇయర్ డేట్లు మార్చుకుంటూ మంత్ వైజ్ మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. 1వ తారీఖున పర్చేజ్ ఎంత జరిగింది, 2వ తారీఖున సేల్స్ ఎంత జరిగింది, 3వ తారీఖున ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, 4వ తారీఖున ఇన్కమ్ ఎంత జరిగింది, వీటన్నిటిని డైలీ ట్రాన్సాక్షన్స్ అంటాము. వాటిని ట్రాన్సాక్షన్ డేటా అంటాం. తర్వాత మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు డైలీ ట్రాన్సాక్షన్స్ అన్నాం, వెండార్ పోస్టింగ్ అన్నా కస్టమర్ పోస్టింగ్ అన్నా చేయాలంటే ఫస్ట్ ఆ వెండార్స్ ఎవరు అని క్రియేట్ చేయాలి కదా. అతనిది ఏ ఊరు, అతని కంపెనీ ఏంది, అతని అడ్రస్ ఏంది, అతని ఫోన్ నెంబర్ ఏంది, అతని ఈమెయిల్ ఐడి ఏంది, అతని వెబ్సైట్ ఏంది, అతని దగ్గర మన బిజినెస్ ఏం పర్చేజ్ చేసింది, అతను మనకి ఏం సప్లై చేశాడు, లేదంటే మన బిజినెస్ కస్టమర్స్కి ఏం సప్లై చేసింది, అతని పేరు ఏంటి, అతని ఊరు ఏంటి, అతని అడ్రస్ ఏంటి,
మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి. సో ఆ వెండర్స్ని కస్టమర్స్ని మనం క్రియేషన్ చేయాలి కదా, వాళ్ళనే మాస్టర్ డేటా అంటాం. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, జిఐ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా. ఈ మూడే ప్రాణం ఎస్ఏపిలో. ఈ మూడు యొక్క డేటా టేబుల్స్లో సేవ్ అవుతుంది, SC69లో సేవ్ అవుతుంది. మనం ఏ డేటా కావాలంటే ఆ డేటాను మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓనర్ ఏది డేటా అడిగితే ఆ డేటాని మనం షో చేసి చూపించవచ్చు. దీన్ని క్లయింట్స్ డేటా అంటాం. SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్. మనకి టోటల్గా 5 సర్వర్లు ఉంటాయి, బట్ దానిలో ముఖ్యమైన సర్వర్లు ఇవి 3: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తాం. ఆ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా మనం ఒక నెంబర్ పంపిస్తాం. అక్కడ అన్ని టెస్టింగ్లు చేస్తారు, క్వాలిటీ టెస్టింగ్, ట్రైనింగ్ ఫర్ క్లయింట్స్. వీళ్ళందరికీ టెస్టింగ్ చేసి ఓకే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని, టీ కోడ్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని. ఇది క్వాలిటీ సర్వర్ అంటాం. దాంట్లో ఒక టెస్టింగ్ టీం ఉంటుంది, వాళ్ళందరూ టెస్ట్ చేస్తారు, చేసి ఫైనల్ ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. అంటే క్లయింట్ బిజినెస్లోకి ఇంకా ఒరిజినల్ సాఫ్ట్వేర్ని తీసుకువెళ్ళి రియల్ టైం ట్రాన్సాక్షన్లు చేస్తాం. అంతకు ముందుగా చాలా జాగ్రత్తగా క్వాలిటీ సర్వర్లో 1కి 2 సార్లు కాదు 10 సార్లు టెస్టింగ్ చేస్తారు. ఎందుకంటే రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, వచ్చిందంటే చెడ్డ పేరు వస్తుంది, కంపెనీలకు చెడ్డ పేరు వస్తుంది. అది విప్రో అయినా, ఇన్ఫోసిస్ అయినా, ఏదైనా కావచ్చు. ఆ చెడ్డ పేరు వచ్చిందంటే నెక్స్ట్ సారి ప్రాజెక్ట్ రాదు. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్లు, టీ కోడ్లు అన్నీ కరెక్ట్గా చేసి అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయని చెక్ చేసి క్వాలిటీ టెస్టింగ్లో అక్కడి నుంచి ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తాం. ఆ రిమైనింగ్ 2 అనేది ఫర్దర్ క్లాస్లో చెప్పుకుంటాం. దీంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్టే హార్ట్ ఎస్ఏపిలో. ఈ టీఆర్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మనం జనరేట్ చేస్తాం. ఇది ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ MAHK 912158. టోటల్గా 10 డిజిట్స్ ఉంటుంది. ఈ విధంగా జనరేట్ అవుతుంది. దాని నుంచి మనము ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ యొక్క డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోతుంది. వీటి యొక్క డీటెయిల్స్ చూడాలన్నా, లేదంటే రిలీజ్ చేయాలన్నా SC09 లేదంటే SC10లోకి వెళ్ళి మనం చెక్ చేస్తాం రిపోర్ట్స్ అనేది. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, మరొకటి SPRO స్క్రీన్ ఉంటుంది. సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఉంటుంది. దీంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. బట్ SPRO స్క్రీన్లో మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎందుకు ఈ SPRO స్క్రీన్లో జనరేట్ అవుతుందంటే ఇది మాన్యువల్ ద్వారా మనం వెళ్తాం. SPRO అంటే మనకి ఏంటి? దీన్ని SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఈ SPRO స్క్రీన్ ద్వారా వెళ్ళినప్పుడు కాన్ఫిగరేషన్ డేటాలోకి వెళ్తాం, అక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. మాన్యువల్ పాత్ ద్వారా వెళ్తాం, టీ కోడ్స్ని ఉపయోగించాం. అది కూడా మీరు గమనించాలి. టికెటింగ్ టూల్స్ ఉంటాయి మనకి. ఈ టికెటింగ్ టూల్స్ ద్వారా సర్వీస్లో లేదా సాల్మన్ అనే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఏవైనా మనము ఒక క్లయింట్ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఆ క్లయింట్లో మొత్తం మనము ఆ యొక్క బిజినెస్ ప్రాసెస్ అంతా SAPలోకి మ్యాప్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా వాళ్ళు మనము ఒక టికెట్స్ అనేది రైజ్ చేస్తారు. P1, P2, P3, P4 అనేది. P1, P2 అనేది హై ప్రయారిటీ టికెట్స్ అంటాం. అది 2 అవర్స్ లేదా 6 అవర్స్లో మనకి వాళ్ళకి ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మనం సాల్వ్ చేయాలి. మనం సపోర్టివ్లో ఒకరు ఉంటారు, కన్సల్టెంట్. అతను ఏం పెట్టినా కూడా ఇమీడియట్గా పికప్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. P3, P4 అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, 3 days కానీ 4 days అయినా అంత ఏం ప్రయారిటీ ఏమి ఉండదు. బట్ P1, P2 అంటే అది ప్రజెంట్ లైవ్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాటిని ఒక ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, వీటిని ఇమీడియట్గా క్లియర్ చేయాలి. ఓకే, టికెటింగ్ టూల్స్ ద్వారా వాళ్ళు మనకు మెయిల్ ఎలా పెడతారో ఆ విధంగా పంపిస్తారు. HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్. ఇట్స్ ఏ మల్టిపుల్ మోడల్ డేటాబేస్ దట్ స్టోర్స్ డేటా ఇన్ ఇట్స్ మెమరీ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఆన్ ఏ డిస్క్. S4HANA ఈజ్ ఏ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సైట్. అంటే
ఇప్పుడు మనకి టాలీ ERP నుంచి టాలీ ప్రైమ్గా ఎలా మార్చారో SAP FICO నుంచి S/4HANA అనేసి మనకి మార్చడం జరిగింది. అంటే కొంచెం డేటా ప్రాసెసింగ్ స్పీడప్ పెరిగారు, పర్ఫార్మెన్స్ పెరిగింది, పికప్ చేసుకునే విధానం పెరిగింది, ఈ ఆన్సర్ ఇచ్చే విధానం కూడా పెరుగుతుంది. కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట ఈ HANA అనేది. బెనిఫిట్స్ ఏమున్నాయంటే మనకి మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్. వర్క్ పర్ఫార్మెన్స్, స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్, డేటాబేస్ సిస్టమ్, ఇవన్నీ కూడా కొంచెం మనకి కొంచెము లైక్ స్పీడప్ పెరుగుతుంది అనమాట బిఫోర్కి ఇప్పటికి పర్ఫార్మెన్స్లో. ఇప్పుడు ఏదైనా మనం వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్లో వెళ్ళి సెర్చ్ చేస్తేనే లేదా రౌండ్ ఆఫ్ తిరగకుండా స్పీడ్గా ఆన్సర్ చూపించాలి. అట్లా స్పీడప్ పెరుగుతుంది S/4HANA రావడం వల్ల. ఇప్పుడు 32 బిట్ ఉంటే ఎలా పనిచేస్తుంది సిస్టమ్, 64 బిట్ ఉంటే ఎలా పనిచేస్తుంది, ఆ రెండింటికి డిఫరెన్స్ అనమాట. మనకి ECC 6.0 అంటే ఈ విధంగా ఉంటుంది. S/4HANA అంటే SSD ఇలా చిప్ లాగా ఉంటుంది, ఇది అంటే సిడీస్ లాగా ఉంటుంది, HDD. కొంచెం డిఫరెన్స్ వాట్ ఈస్ వాట్ అని. తర్వాత FICO మోడల్స్లో మనకి ప్రతి కంపెనీలో ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కూడా ఎవరెవరు అవసరం అవుతారంటే ఆడిటర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ట్యాక్స్ అథారిటీస్, స్టేక్ హోల్డర్స్, జర్నలిస్టులు, బ్యాంకులు, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనలిటిక్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, మేనేజర్స్, అడ్మినిస్ట్రేటర్స్, కంట్రోలర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద బిగ్ ఆర్గనైజేషన్ కంపెనీలో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వీళ్ళందరూ కూడా అవసరం అవుతారు. అదే మీరు గమనించాలి. తర్వాత ఒక బిజినెస్ సినారియో, ఇది మీకు దీన్ని చూసి ఏం అర్థమవుతుందో చెప్పండి, ఎవరైనా చూద్దాం. బిజినెస్ సినారియో ఇది చూసిన తర్వాత మీకు ఏం అర్థమైందో చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. ఎనీవన్ ఆ బిజినెస్ సినారియోలో మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి చూద్దాం. ఇక్కడ బిజినెస్ సినారియో కనబడుతుంది. ఆర్గనైజేషనల్ యూనిట్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్, రిపోర్ట్. చేసు ఎనీ ఐడియా? చేసు మ్యూట్ తీసేయండి, మ్యూట్ తీసి మాట్లాడండి. హలో అది హలో మ్యూట్ తీసి మాట్లాడమ్మా. హలో వినపడుతుందా? Sir, I have no idea, sir, about that. ఓకే, చేసు, లావణ్య, ఎనీ ఐడియా? విష్ణు? No, sir. సో మనకి రియల్ టైంలో కూడా బిజినెస్ సినారియో ఇలా ఉంటుంది. సో లైక్ దిస్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఒక కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్. ఓకే, నాన్ SAP నుంచి SAPలోకి మ్యాప్ చేస్తున్నారు. దాని యొక్క ప్రాసెస్ అనేది ఒక యూనిట్, ఒక కంపెనీ యొక్క యూనిట్. దాంట్లో ఆ యూనిట్లో వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, ట్రేడింగా, సర్వీసా అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క క్లయింట్స్ కానీ, కస్టమర్స్ కానీ, వెండర్స్ కానీ ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నారు, మన దేశంలో ఉన్నారా లేదంటే వేరే దేశాల్లో ఉన్నారా, ఇది మాస్టర్ డేటా. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, వీళ్ళందరూ కూడా. తర్వాత వాళ్ళ బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, విత్ ఇన్ ద కంట్రీలో జరుగుతున్నాయా లేదంటే వేరే దేశానికి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా, పర్చేస్ కానీ, సేల్స్ కానీ, ఇవన్నీ కూడా. సో జరిగిన తర్వాత ఆ బిజినెస్ యొక్క టోటల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేసి రిపోర్ట్స్ మనము కంపెనీకి సబ్మిట్ చేయాలనేది ఒక బిజినెస్ సినారియో. ఈ విధంగానే ఉంటాయి బిజినెస్ సినారియోస్. మనకి రియల్ టైం SAP సర్టిఫికేషన్ చేయాలి అంటే ఒరిజినల్ సర్టిఫికేషన్ 2.5 నుంచి 3.5 lakhs మధ్యలో అవుతుంది. ఒరిజినల్ సర్టిఫికేషన్ చేయాలంటే అది నువ్వు రియల్ టైం జాబ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేసుకోవచ్చు. ఒకవేళ అసోసియేట్ సర్టిఫికేషన్ కానీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ చేయాలంటే ఒక 50,000లో చేయొచ్చు. మ్యాక్సిమం ఎవరు ఇంత చేసే కెపాసిటీ ఉండదు.
ఓకే, చాలా మంది చేయలేరు కూడా, బట్ రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీరు చేయొచ్చు. రియల్ టైం వర్క్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది కాబట్టి. తర్వాత మనకి వర్షన్స్ చూస్తే ఎస్ఏపి ఈఆర్పి ఈపీహెచ్ 7 కానీ 8 కానీ మనం వర్క్ నేర్చుకుంటున్నాం. S/4HANA అయితే కనుక 2022 ఇది లేటెస్ట్ వర్షన్లో రన్ అవుతుంది. వర్షన్ ఫైనాన్స్ S/4HANA 2022 ఫైనాన్స్ ఇది లేటెస్ట్ వర్షన్. ఇంకా పూర్తిగా మన ఇండియాలోకి ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. ఇంకా ప్రజెంట్ అయితే మనం ఎస్ఏపి ఈఆర్పి ఈపీహెచ్ 7 కానీ 8 కానీ మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మనకి ఓల్డ్లో స్క్రీన్ ఇలా ఉండేది, ఎస్ఏపి యాక్సెస్ స్క్రీన్. ఇప్పుడు ECC 6.0 అయితే స్క్రీన్ ఇలా ఉంటుంది. అదే S/4HANA అయితే స్క్రీన్ ఇలా ఉంటుంది. FS00 GLs ని క్రియేషన్ చేసే స్క్రీన్. ECC 6.0 మనకి S/4HANA అయితే స్క్రీన్ ఇలా ఉంటుంది. FS00 సార్ స్క్రీన్ కనిపిస్తలేదు సార్. ఏమైనా వాళ్ళకి కనబడుతుందా? బెనిఫిట్స్ మ్యాన్ పవర్ సేవింగ్ అక్కడే ఉంది సార్. మరి ఏమైనా వాళ్ళకి ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే సార్ కనిపిస్తుంది. ఒకసారి అది లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు, క్లియర్ కనబడుతుంది. నెక్స్ట్ మనం వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే డిస్ప్లే డేటాను చెక్ చేసుకోవడం. సో ఇది మా డెమో. ఎస్ఏపి అనేది మనం ఎదుగు నేర్చుకోవాలి. ఎస్ఏపి అనేది ఎక్కడ ఉపయోగిస్తారు, ఏ సెక్టర్లో ఉపయోగిస్తారు ఎక్కువగా మార్కెట్లో, వాటి యొక్క శాలరీ రేంజెస్ ఏముంటాయి, బెనిఫిట్స్ ఏముంటాయి, ఈఆర్పి అంటే ఏంటి, ప్రోడక్ట్స్ ఏమున్నాయి, సో ఎస్ఏపి అనేది ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది, ఓకే, దాని యొక్క బెనిఫిట్స్ ఏమున్నాయి, ఫంక్షనల్ మోడల్స్ ఏమున్నాయి, టెక్నికల్ మోడల్స్ ఏమున్నాయి, సో మార్కెట్లో ఇది ఎస్ఏపి కాకుండా ఇంకా ఎలాంటి సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, బట్ ఎక్కువగా ఎస్ఏపి ఉపయోగిస్తారు మార్కెట్లో. ఇవన్నీ కూడా క్లయింట్ అంటే ఎవరు, క్లయింట్స్ డేటా అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. టుడే డెమోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. లావణ్య, సార్ విష్ణు. సార్ S/4HANA గురించి నేర్చుకుంటామా మనం దీంట్లో? చెప్తామండి, చేంజెస్ చెప్తాం. ఓకే, మొత్తం ECC 6.0 మాదిరే ఉంటుంది, కొత్తగా ఏమీ ఉండదు. ఓకే, కొన్ని అంతే. ఆ ఫీచర్స్ ఏంటి అనేది మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, విష్ణు, ఎనీ ఐడియా, ఎనీ డౌట్స్? శృతి, ఆది, ఎనీ డౌట్స్? No sir, no doubts. క్లియర్ మా? రిమైనింగ్ పర్సన్స్ సేసు నెట్వర్క్ ఇష్యూ క్లియర్ అయిందా? యా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా డెమోలో? ప్లీజ్ కన్ఫర్మ్. యా, అర్థమైందమ్మా నీట్గా తెలుగులో? ముందు సబ్జెక్ట్ని తెలుగులో అండర్స్టాండ్ చేసుకోండి, దెన్ యూ కెన్ కన్వర్ట్ ఈజీలీ. మళ్ళీ తర్వాత మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు మీరు చెప్పే విధానం బట్టి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ సబ్జెక్ట్ని తెలుగులో మీరు నీట్గా అర్థం చేసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి. ఓకే.